హాయ్ హలో వెల్కమ్ టు PHFG మినిస్ట్రీస్ మీడియా. ఈ సిరీస్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే సిస్టమ్ డిజైన్ అన్నది మనం తెలుసుకుంటాం అన్నమాట. ప్రీవియస్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాము అంటే సిస్టమ్ ట్యూనింగ్ అన్నది మనం తెలుసుకున్నాం అనమాట. ఆ వీడియోస్లో మనం ఏం తెలుసుకున్నాము, సిస్టమ్ ఈక్యూ ఎట్లా చేయాలి, రూమ్ ఈక్యూ ఎట్లా చేయాలి, ఫేజ్ అంటే ఏంటి, తర్వాత SPL ఎట్లా మనం మెజర్ చేయాలి, ఇవన్నీ కూడా ఆ ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనం నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటాం అనమాట, ఈ సిరీస్లో డిజైన్ ఎట్లా చేయాలి, సిస్టమ్ మనం ఎట్లా డిజైన్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. ఇది సిస్టమ్ ట్యూనింగ్ అన్న పూర్తిగా వేరే టాపిక్ అనమాట. ఇది ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటాము అంటే ఈ సాఫ్ట్వేర్స్ యూస్ చేసి మనం ఎట్లా మనం డిజైన్ చేస్తాం, ఒక మీటింగ్ మనం పెట్టాలి అంటే ఎట్లా మనం డిజైన్ చేయాలి, సౌండ్ ఎట్లా పెట్టాలి, ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. మన టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. అసలు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు సిస్టమ్ డిజైన్ అంటే ఏంటి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సిస్టమ్ డిజైనింగ్ అంటే అర్థం చేసుకోవాలి అంటే మీరు ఇల్లు కడుతున్నారనుకోండి, ఇల్లు కడుతున్నప్పుడు ముందుగానే మీరు ఏం చేస్తారు, మీరు ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి మీరు ఒక బ్లూ ప్రింట్ అన్నది తీసుకుంటారనమాట. ఈ బ్లూ ప్రింట్లో ఏముంటుంది అని మనం చూసినట్లయితే ప్లాన్లో ఎక్కడ రూమ్స్ ఎట్లా ఉండాలి, ఎక్కడెక్కడ రూమ్స్ మనం పెట్టాలి, ఎక్కడ డోర్స్ అన్నవి మనం ఫిట్ చేయాలి, ఇవన్నీ కూడా డిజైన్ ఆ ప్లాన్ అన్నది ఆయన గీసి మనకి ఇస్తారనమాట. తర్వాత ఇంటీరియర్స్ ఎట్లా మనం చేయాలి, ఏంటి, ఇవన్నీ కూడా ఎట్లాగైతే ఆయన ఒక సివిల్ ఇంజనీర్ మనకి ఎట్లాగైతే ఆయన ఒక డిజైన్ మనకి బ్లూ ప్రింట్ అన్నది ఆయన ఇస్తారో అట్లానే మనం సౌండ్కి కూడా మనం బ్లూ ప్రింట్ అన్నది మనం తీసుకుంటాం అనమాట. అది ఎట్లా మనం డిజైన్ చేయాలి అన్నదే ఈ వీడియో అన్నమాట. అంటే ఇల్లు కట్టేటప్పుడు ఎట్లాగైతే మనం ముందు ప్లాన్ మనం తీసుకుంటామో, ఇల్లు కట్టిన తర్వాత ఫర్నిచర్ సర్దడం, పెయింట్ వేయడం, ఇది ట్యూనింగ్ లాంటిది అన్నమాట. సిస్టమ్ డిజైనింగ్ అంటే ఏంటి అంటే స్పీకర్ కొనే ముందు, ఇన్స్టాల్ చేసే ముందు ప్లాన్ చేయడం అన్నమాట. అంటే ఎంత స్పీకర్ అవసరము, ఏ టైప్ ఆఫ్ స్పీకర్స్ అవసరం, ఎంత SPL అన్నది మనకి వస్తుంది, ఇవన్నీ కూడా ముందే మనం క్యాల్కులేట్ చేయడం అన్నమాట. ఇట్లా క్యాల్కులేట్ చేసి మనం ఏం చేస్తాము అంటే మనం ఒక ప్లాన్ అన్నది మనం క్రియేట్ చేస్తాం, ఒక బ్లూ ప్రింట్ అన్నది మనం క్రియేట్ చేస్తాం అనమాట. అఫీషియల్గా మనకి చెప్పాలి అంటే సిస్టమ్ డిజైనింగ్ అంటే ఏంటి అంటే సౌండ్ సిస్టమ్ కొనడానికి ముందు, ఇన్స్టాల్ చేయడానికి ముందు ఈ కంప్లీట్ ప్లానింగ్ ప్రాసెస్ అన్నది మనం చేస్తాం అన్నమాట. ముందుగానే మనం ప్లాన్ చేసుకు పెట్టుకుంటాం అన్నమాట. ఎక్కడ స్పీకర్స్ అన్నవి పెట్టాలి, ఏ యాంప్లిఫైర్స్ అన్నవి మనం పెట్టాలి, ఏంటి, ఆ ఎవ్రీథింగ్ పిక్చర్ అన్నది ముందుగానే మనం బ్లూ ప్రింట్ తీసుకు పెట్టుకుంటాం అన్నమాట. దీన్ని బట్టి ఎంత SPL, ఎస్టర్డే వీడియోలో నేను చెప్పాను కదా ఏంటి, SPLని మనం ఎట్లా మానిటర్ చేస్తాం, అది ఫుల్ కవరేజ్ అవుతుందా లేదా, మన ఎంటైర్ హాల్ కానీ లేకపోతే అవుట్డోర్ ఈవెంట్ పెడుతున్నప్పుడు ఎంటైర్ అది కవరేజ్ అవుతుందా లేదా, స్పీకర్ సిస్టమ్ అన్నది మనం ముందుగానే ప్లాన్ చేసి దాని తగ్గట్టుగా మనం ఏం చేస్తాము అంటే మనం ఇంప్లిమెంటేషన్ అన్నది చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే డిజైనింగ్ వర్సెస్ ట్యూనింగ్, ఆర్డర్ ఎందుకు ఇలా అన్నది మనకి ఇప్పుడు తెలియాలన్నమాట. ఏంటంటే నేను ఫస్ట్ మీకు ట్యూనింగ్ చెప్పాను అనమాట, తర్వాత ఇప్పుడు డిజైనింగ్ చెప్తున్నా. ఎందుకు ఈ ఆర్డర్ని మనం ఇలా మార్చాము మనం తెలుసుకోవాలి కాబట్టి ఇది చాలామందికి డౌట్ వస్తుంది అనమాట. ఈ ట్యూనింగ్ తర్వాతనే డిజైనింగ్ ఎందుకు పెట్టాము అన్నది. నేను ఇందాక ఏం చెప్పాను, డిజైనింగ్ ఈజ్ ఏ ఫస్ట్ ప్రాసెస్ అని చెప్పినప్పుడు నేను ఎందుకు లాస్ట్లో పెట్టాను అంటే ఇప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకుందాం అనమాట. ఎందుకు ఇది పెట్టాను అంటే రియల్ వరల్డ్లో డిజైన్ ఎప్పుడు ముందే ఉండాలన్నమాట, ట్యూనింగ్ దాని తర్వాత చేస్తాం, ఇది అందరికీ తెలిసిందే. కానీ మనం ఎందుకు ఇట్లా పెట్టాము అంటే ఏంటి అంటే మీరేమీ కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎందుకు ఇట్లా మనం పెట్టాము అంటే ఈ వీడియోస్ చూసే వాళ్ళకి చాలామంది ఆల్రెడీ ఏంటంటే సౌండ్ అన్నది ఆల్రెడీ ఇన్స్టలేషన్ అన్నది చేసేసి ఉంటారు, లేకపోతే వాళ్ళ దగ్గర ఆల్రెడీ సౌండ్ సిస్టమ్ అన్నది ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం తగ్గట్టుగా మనం ఏం చేసాము అంటే ట్యూనింగ్ అన్నది మనం చేసామన్నమాట. ట్యూనింగ్ సంబంధించిన వీడియోస్ మనం ముందే మనం చేసామన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే మీరు సిస్టమ్ని బెటర్ చేయాలి అని అనుకున్నట్లయితే, సిస్టమ్ని ఇంకా మీరు అప్గ్రేడ్ చేయాలి అంటే దానికి మనకి ఏం కావాలి, డిజైనింగ్ అన్నది మనకు అవసరం అన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దాన్ని అప్గ్రేడ్ చేయాలి అనుకున్నా,
అప్గ్రేడ్ చేసినప్పుడు ఏ మోడల్స్ మనం యూస్ చేయాలి, ఏ యాంప్లిఫైర్స్ అనేవి మనం యూస్ చేయాలి, ఏ ప్లేస్మెంట్లో అన్నది మనం పెట్టాలి, ఇవంతా కూడా మీరు అప్గ్రేడేషన్ కావాలి అన్నప్పుడు ఈ డిజైన్ అన్నది మనకి ఇప్పుడు ప్లాన్ అన్నది మనకి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే కనుక కొత్త చర్చెస్కి అప్కమింగ్ ఇప్పుడు రీసెంట్గానే న్యూ బిల్డింగ్స్ కట్టి ఇప్పుడు మీరు ప్లానింగ్ చేసుకోవాలి, ఎవరినో నేను పిలిచి నేను చేయలేను, ఇవంతా కూడా నాకు అంత బడ్జెట్ లేదు అంటే మీరు ఇప్పుడు ఈ వీడియోస్ చూసి మీరు ఏం చేయొచ్చు అంటే మీరే మీ ఓన్ ప్లానింగ్ అన్నది మీరు చేసుకుని దాని తగ్గట్టుగా ఏ ఎక్విప్మెంట్ మీరు కొనుక్కోవచ్చు, ఏ యాంప్లిఫైర్స్ కొంటే మనకి సెట్ అవుతుంది, దాని యొక్క డిజైనింగ్ ఏంటి, అంత లేఅవుట్ అంతా కూడా మీరే ముందుగానే ప్లాన్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. అందుకోసమనే ఈ ఆర్డర్ ఇట్లా పెట్టామన్నమాట. ఈ ఆర్డర్ ఏమీ తప్పేం కాదన్నమాట. ఇది ఒక జస్ట్ ఏంటంటే మన యొక్క కంటెంట్ క్రియేషన్లో ఈ యొక్క చాయిస్ ఎట్లా అన్నది మనం తీసుకున్నాం అనమాట. రైట్, ఇప్పుడు సిస్టమ్ ట్యూనింగ్ వర్సెస్ సిస్టమ్ డిజైన్ తేడా ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట. సిరీస్ 7కి సిరీస్ 8కి సిస్టమ్ ట్యూనింగ్ వర్సెస్ సిస్టమ్ డిజైన్ ఇవి రెండు మనకు తెలిసినాయి అంటే మీకు చాలా వరకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సిస్టమ్ ట్యూనింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయిన మీ సౌండ్ని ఇంప్రూవ్ చేయడం కోసం సిస్టమ్ ట్యూనింగ్ చేస్తామన్నమాట. సిస్టమ్ డిజైనింగ్ ఎందుకు మనం చేస్తాము అంటే మీరు కొత్తగా సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు ముందుగానే మనం ప్లాన్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. అది సిస్టమ్ డిజైన్ అంటే. తర్వాత ఈ సిస్టమ్ ట్యూనింగ్ ఏం చేస్తాము అంటే మనం ఎక్కడికక్కడ మెజర్స్ మనం తీసుకుంటాం అన్నమాట. అంటే మెజరింగ్స్ మనం గ్రాఫ్స్ మనం తీసుకుంటాం, ఎట్లా మనకి ఆ సౌండ్ అన్నది వస్తుంది అన్నది మెజర్మెంట్స్ అనేవి మనం తీసుకుని, కొలతలు మనం తీసుకుని, ఆ యొక్క డేటా అన్నది మనం తీసుకుని దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేసి ఏది రైట్ ఈక్యూ, ఏది ఫేజ్లో ఉందా, ఇవన్నీ కూడా ఎంత ఎస్పిఎల్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే సిస్టమ్ ట్యూనింగ్లో మనం చేస్తామన్నమాట. ఈ సిస్టమ్ డిజైనింగ్లో మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్స్ యూస్ చేసి, కొన్ని ఫ్రీ సాఫ్ట్వేర్స్ మనం యూస్ చేసి డిఫరెంట్ బ్రాండ్స్ ఇవి మనం ఏం చేస్తామంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. బిఫోర్ ఇన్స్టాలేషన్ చేసే ముందు చేసి మనం ఒక ప్లాన్ అన్నది మనం క్రియేట్ చేసుకుంటాం సిస్టమ్ డిజైనింగ్లో. ఈ తర్వాత సిస్టమ్ ట్యూనింగ్లో మనం ఏం చేస్తాము అంటే గెయిన్, ఈక్యూ, ఫేజ్, తర్వాత మనకి ఎస్పిఎల్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే అందులో అడ్జస్ట్ చేస్తాం అనమాట సిస్టమ్ ట్యూనింగ్లో. సిస్టమ్ డిజైనింగ్లో మనం ఏం చేస్తామంటే స్పీకర్ యొక్క కౌంట్ ఎంత, స్పీకర్ టైప్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, ఈ తర్వాత ఏ యాంప్లిఫైర్స్ వాడాలి, ఎంత వాటేజ్, ఇవంతా కూడా మనం ఏంటంటే సిస్టమ్ డిజైనింగ్లో మనం క్యాలిక్యులేట్ చేసి మనం ఒక ప్లాన్ అన్నది మనం తయారు చేయడం సిస్టమ్ డిజైన్కి సిస్టమ్ ట్యూనింగ్కి ఉన్న ఈ డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు మీకు ఏంటంటే క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట సిస్టమ్ డిజైనింగ్ ఎందుకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది కూడా మనకి తెలియాలి. సిస్టమ్ డిజైనింగ్ లేకపోతే ఏం జరుగుతుందో అది కూడా మీకు తెలిస్తే ఇంకా మీరు ఈజీగా అయిపోతుంది అనమాట. సిస్టమ్ డిజైనింగ్ కనుక మీరు స్కిప్ చేస్తే జరిగేది ఏంటి అన్నది 3 రియల్ మిస్టేక్స్ అనేవి నేను మీకు చెప్తాను అనమాట. ఏంటి ఈ 3 రియల్ మిస్టేక్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మిస్టేక్ వచ్చేసేటప్పటికి ఏంటంటే స్పీకర్స్ తక్కువ కొనడం అనమాట. అదే కనుక మీరు డిజైన్ చేయలేదు, ఒక ప్లాన్ చేయలేదు అనుకో, స్పీకర్లు తక్కువలోనే కొంటారు. ఎందుకంటే మనకి బడ్జెట్ కన్స్ట్రెయిన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం తక్కువే కొన్నాం అని అనుకుంటారనమాట. ఒకవేళ అట్లాగే చేశారనుకోండి ప్రాబ్లం ఏమొస్తుంది మనకి అంటే వెనకాల కూర్చున్న వాళ్ళకి సరిగ్గా సౌండ్ అన్నది వినపడదు అనమాట. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, అలా వినపడలేదు అన్నప్పుడు మనం మళ్ళీ సౌండ్ సిస్టమ్ అన్నది మనం ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఫస్ట్ రీజన్. వితౌట్ ప్లానింగ్ మనం ఎంత స్పీకర్స్ కొనాలి ఏంటి అన్నది మనకి తెలియదు అనమాట. అండ్ సెకండ్ వచ్చేసేటప్పటికి ఏంటంటే స్పీకర్ కవరేజ్ టైప్ అనమాట. అంటే ఈ యొక్క రాంగ్ స్పీకర్ కవరేజ్ టైప్ అన్నది మనం తీసుకుంటాం. అంటే కవరేజ్ మిస్ మ్యాచింగ్ అన్నది మనం జరుగుతుంది అనమాట. అంటే ఏ స్పీకర్ సిస్టమ్ మనం తీసుకుంటే ఎంత కవరేజ్ అన్నది వస్తుంది అన్నది మనకి ఐడియా అన్నది మనకు ఉండదన్నమాట. అందుకు మనకి ఏంటంటే డిజైనింగ్ మనం చేసినట్లయితే కవరేజ్ ఏరియా సరిపోతుందా, కార్నర్స్లోకి సౌండ్ వస్తుందా లేదా, ఇవన్నీ మనం ఏం చేస్తామంటే ముందుగానే మనం డిజైన్ చేసి పెడతాం అనమాట. అప్పుడు స్పీకర్ ప్లేస్మెంట్ ఎక్కడ పెట్టాలి, ఏ స్పీకర్ టైప్ పెట్టాలి అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే ఎస్పిఎల్ ప్రిడిక్ట్ చేయకుండా పోవడం అన్నమాట. అంటే మనం ఎంత ఎస్పిఎల్ అన్నది అంటే స్పీకర్ ప్రెషర్ లిమిట్ అన్నది మనకి ఈ హాల్లో కానీ ఆ యొక్క
గ్రౌండ్లో కానీ ఉంటుంది అన్నది మనం ప్రిడిక్ట్ చేయకపోవడం అన్నమాట. ఈ డిజైనింగ్ చేయకపోతే ఏమవుతుందంటే మనం ప్రిడిక్ట్ చేయలేం ఎంత ఎస్పిఎల్ వస్తుంది అన్నది. ఏ స్పీకర్ పెడితే ఎంత ఎస్పిఎల్ అది కవర్ చేస్తుంది ఆ ఏరియా, ఆ సరౌండింగ్స్ అన్నది మనం ప్రిడిక్ట్ చేయలేమని. అదే కనుక మనం డిజైనింగ్ చేసామనుకోండి, మనం ఎక్స్పెక్టెడ్ వాల్యూమ్ ఎంతవరకు వస్తుంది మనకి, లేదా ఎంత బడ్జెట్ ఆఫ్ స్పీకర్ సిస్టమ్ మనం కొంటాం అన్నది ఇవంతా కూడా ఏంటంటే డిజైనింగ్లో మనకి ఇవన్నీ తెలుస్తుంది అన్నమాట. అందుకే ఈ 3 రియల్ ప్రాబ్లమ్స్ మనం ఏం చేయాలి అంటే ఈ సిస్టమ్ డిజైనింగ్లో మనం రెక్టిఫై చేస్తాం అన్నమాట. ఇప్పుడు రియల్ ఎగ్జాంపుల్ ఏంటంటే చర్చ్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ చాలామంది ఏం చేస్తారంటే మనం ఒక చర్చ్కి 4 స్పీకర్స్ అన్నీ కొంటారనమాట, సరిపోతుందిలే అని చెప్పేసి. కానీ సండే సర్వీస్ వచ్చినప్పుడు అసలు మన ఆ యొక్క సండే సర్వీస్ కానీ ఇలా మీటింగ్స్ వచ్చినప్పుడు ఈ జనాలు వచ్చినప్పుడు ఏంటంటే వెనకాల కూర్చున్న వాళ్ళకి ఆ సౌండ్ అన్నది సరిగా సరిపోవట్లేదు అనమాట, లేదా ఆ సౌండ్ అన్నది సరిగా వాళ్ళ దగ్గరికి చేరవేయట్లేదు అనమాట. అలాంటి జరగలేనప్పుడు అప్పుడు మనం ఏం ఫీల్ అవుతాము అంటే మళ్ళీ మనం ఇంకో 2 స్పీకర్లు ఎక్స్ట్రా కొనాలి, దాన్ని మనం అరేంజ్ చేయాలి అని మనం అనుకుంటాం. అప్పుడు ఏంటి మనకి ప్రాబ్లము, మనీ మనకి ప్రాబ్లం, మరి మనకి టైం అన్నది కూడా వేస్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇదేదో ముందే మనం ప్లాన్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా, మనకి ఏంటంటే మనీ అన్నది మనకి సేవ్ అవుతుంది, టైం అన్నది కూడా సేవ్ అవుతుంది. ఎందుకు టైం సేవ్ అవుతుంది అంటే మళ్ళీ మనం తెచ్చి మళ్ళీ మనం మళ్ళీ మనం ఆడ ఇన్ ప్లేస్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనం దాన్ని మళ్ళీ ట్యూనింగ్ చేసి అంత ప్రాపర్గా చేయాలి అంటే ఇదంతా డబుల్ వర్క్ కదా మనకి. అదేదో ముందే మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి టైం అన్నది వేస్ట్ అవుతుంది, మనీ అన్నది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం అందుకోసమే డిజైన్ ముందే చేసుకు పెట్టుకుంటే ఈ మిస్టేక్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. అందుకోసమనే మనం ఏంటంటే డిజైన్ ప్లాన్ అన్నది చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే డిజైనింగ్ ఎట్లా మనం చేస్తాం, ఏంటి దానికి సాఫ్ట్వేర్ ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ చూద్దాం. ఏంటి సాఫ్ట్వేర్ అని మనం చూసినట్లయితే ఇది ఈజీ ఫోకస్ 3 అన్న సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. ఇది డిజైన్ చేసిన వాళ్ళు ఎవరంటే AFMG అన్న కంపెనీ దీన్ని డిజైన్ చేసింది అనమాట. ఇది ఫ్రీగానే మీరు డౌన్లోడ్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ప్రిడిక్షన్స్ అనేవి మీరు చేసుకోవచ్చు. అంటే మీరు స్పీకర్ అటు జరిపి ఇటు జరిపి మీకు ఎట్లా కావాలి అట్లా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు చేసుకోవచ్చు. అంటే ఇది ఈ సాఫ్ట్వేర్లో కొన్ని బ్రాండ్స్కే సెట్ అవుతాయా అని మీరు అనుకోవచ్చు, బట్ దీంట్లో చాలా బ్రాండ్స్ అయితే దీంట్లో సపోర్ట్ చేస్తాయి. చాలామందితో వీళ్ళకి టైఅప్ అయి ఉన్నారు. ఈ లౌడ్ స్పీకర్ బ్రాండ్స్తో మీరు ఏం చేయొచ్చు అంటే దగ్గరగా ఉన్న బ్రాండ్స్ ఏమేమైతే ఉన్నాయో మీరు యూస్ చేసి మీరు చేయొచ్చు అనమాట. అన్ని బ్రాండ్స్ అయితే దీంట్లో లేవు, టాప్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో అయితే ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏంటి ఉన్నాయి, ఎట్లా చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్లో మనకి ఏంటంటే ఇట్లా మనం డిజైన్ అన్నది మనం చేస్తాం. నేను ఆల్రెడీ ఏంటంటే నేను మా మీటింగ్స్ కోసమని, క్రిస్మస్ మీటింగ్స్ కోసమని నేను డిజైన్ అనేది చేసి ఉంచాను. మనం ఇది ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఎట్లా మనం డిజైన్ చేయొచ్చు అన్నది నేను మీకు చెప్తాను అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసి ఒక న్యూ ప్రాజెక్ట్ అన్నది మనం తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఎట్లా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా సరే మనం ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఎంత హైట్ ఎంత విడ్త్ ఉంది, ఎంత లెంత్ ఉంది అన్నది మనం ఫస్ట్ క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క చర్చ్ చాలా వరకు చర్చెస్లో ఎవరికైనా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, అంటే హాల్ ఎప్పుడు రెక్టాంగిల్ షేప్లోనే ఉంటుంది. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మీరు ఆ హైట్ ఎంత ఉంది, ఆ యొక్క విడ్త్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది అన్నది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆడియన్స్ ఏరియా ఎంత అనేది అడుగుతుంది, మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఆ డిస్టెన్సు ఇవి అన్నీ కూడా మీరు ఎంత అంటే D ఫర్ అదనమాట డైమెన్షన్, మీరు అది ఎంటర్ చేయాలి. ఎవ్రీథింగ్ ఆన్ ఫీట్స్లో. ఇక్కడ మనకి డెప్త్, ఇక్కడ D స్టాండ్స్ ఫర్ డెప్త్ అన్నాం కదా, W స్టాండ్స్ ఫర్ విడ్త్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఎంత మీది డెప్త్ ఉంది అన్న దాన్ని బట్టి మీరు ఇక్కడ యాడ్ చేయాలి. 100 ఫీట్స్ ఉందా లేకపోతే ఎంత ఉన్నది మీది అన్నది ఇక్కడ
ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. మీ విడ్త్ ఎంత అన్నది నేను 40 అని ఇచ్చాను. ఇట్లా ఉంది అని చెప్పేసి నేను ఇచ్చాను అన్నమాట. రైట్, ఇది సిట్టింగ్ పొజిషన్ అన్నమాట. మనకి నేను ఏదో ఎగ్జాంపుల్, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఎట్లా మనం ఏం చేయాలి అంటే డీటెయిల్స్ అనేవి మనం ఇవ్వాలి ఫస్ట్. స్టార్టింగ్ ఇచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ మనకి ఏంటి అంటే ఆ యొక్క ఫస్ట్ మనం ఏ జోన్స్ అయితే మనకు ఉన్నాయి, ఆడియన్స్ జోన్ ఏంటి, స్పీకర్ జోన్ ఏంటి, ఇట్లా డిఫరెంట్ జోన్స్ కింద మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్రియేట్ చేసుకుని అప్పుడు మనం ఒక లేఅవుట్ అన్నది మనం డిజైన్ చేయాలన్నమాట. డిజైన్ చేసుకుని నేను చాలా సింపుల్గానే డిజైన్ చేస్తున్నాను. ఇది ఓవర్ కాంప్లికేటెడ్ అయితే చేయట్లేదు, ఎందుకంటే చాలామందికి అర్థం కాదు. నేను ఓవర్ కాంప్లికేటెడ్గా వెళ్తే సింపుల్గానే మనకి అందరికీ కనపడేలాగానే నేను అర్థమయ్యేలా చేస్తున్నాను అనమాట. రైట్, ఇట్లా మనకి ఏంటంటే ఇది ప్లాట్ అనమాట. మనకి ఇది ఈ యొక్క ఏరియా మనకి అనమాట. ఈ ఏరియాలో మనం ఇప్పుడు సౌండ్ అన్నది మనం ఇన్ప్లేస్ చేయాలి. ఇన్ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ స్పీకర్స్ని మనం ఇక్కడ పెడుతున్నాం అది మన డిజైన్ అన్నమాట. ఇప్పుడు డిజైన్ అంటే అదే కదా. ఇక్కడ మనకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అనేవి మనకు ఉన్నాయి. మనకి మోస్ట్లీ మనకి ఏంటంటే మన ఇండియాలో మనకి అవైలబిలిటీ మనకు దొరికే బ్రాండ్స్ ఏంటి అంటే మనకి JBL మనకి అవైలబుల్గా మనకు దొరుకుతుంది. తర్వాత జెడ్ సౌండ్ అన్నది మనకు దొరుకుతుంది. ఇట్లా మీరు ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ లాట్ ఆఫ్ బ్రాండ్స్ అన్నవి దీంట్లో ఉన్నాయి. తర్వాత RCF మనకు దొరుకుతుంది, తర్వాత QSC మనకు దొరుకుతుంది. ఇట్లా డిఫరెంట్ బ్రాండ్స్లో ఉన్న ఇందులో ఉన్నాయన్నమాట. మీరు ఏ బ్రాండ్ మీరు వాడుతున్నారు అన్నది LD సిస్టమ్స్, JBL ఉంది దీంట్లో, తర్వాత HK ఆడియో, ఇవన్నీ ఏంటి అంటే పాపులర్ ప్రొఫెషనల్ అండ్ టాప్ టియర్ బ్రాండ్స్ అనమాట. ఇవన్నీ మీకు ఇది తెలిసిందే కదా చాలామందికి. నేనేమి కొత్తగా వెరైటీగా అయితే నేను ఇందులో ఏం చెప్పట్లేదు. ఎలక్ట్రానిక్ వాయిస్, ఇది EV అనమాట. అంటే ఇది బోస్ కంపెనీ వాళ్ళది. అదే తర్వాత బోస్ ప్రొఫెషనల్ ఉంది, తర్వాత హ్యాష్లే ఉంది, ఆడియో సెంటర్. మన ఇండియాలో చాలామందికి ఆడియో సెంటర్ బాగా మంచి అలవాటు ఉంటుంది కదా, చాలామందికి తెలుసు ఈ యొక్క బ్రాండ్. తర్వాత ఆడియో ఫోకస్ కూడా. ఇట్లా మీరు ఏ బ్రాండ్ మీరు వాడుతున్నారు అన్నది, ఈ బ్రాండ్స్లో మీరు ఏం చేయాలి అంటే ఏదో ఒక బ్రాండ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఏంటంటే మోస్ట్లీ ఐ విల్ గో విత్ JBL కానీ RCF కానీ నేను వెళ్తానన్నమాట. ఓకే, JBLకి మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు సర్చ్ అన్నది మనం చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ మోడల్స్ ఇందులో వీళ్ళు ఇచ్చారు. మీకు ఏది కావాలి అంటే ఆ మోడల్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న ఈ డేటాబేస్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే మా సౌండ్ సిస్టమ్కి దగ్గర మ్యాచ్లో ఏముందంటే ZSలో మనకు దొరుకుతుంది అనమాట. ZSలో దొరుకుతుంది కాబట్టి నేను ZS తీసుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని బ్రాండ్స్ దీంట్లో మనకి లేవు కాబట్టి మీరు అప్పుడు ఏం చేయొచ్చు అంటే దగ్గరగా మ్యాచ్లో ఉన్నవి ఏమైనా ఉన్నా మీరు తీసుకుని మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎట్లా కావాలి ఏంటి అన్నది ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకున్నట్లయితే మీకు ఒక అవుట్పుట్ అన్నది వస్తుంది. రైట్, ఈ రీతిగా మనం ఏం చేస్తాము అంటే మనం మనకు కావాల్సిన ఏం ఇన్వెంటరీ మనకు కావాలో మనం యాడ్ చేసుకుంటాం అనమాట. ఆ స్పీకర్స్ ఏం కావాలన్నది మనం యాడ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓకే రైట్, ఇప్పుడు నేనేం చేశాను అంటే ఇప్పుడు మేము అవుట్డోర్ ఈవెంట్స్లో మేము పెట్టినప్పుడు, అంటే అవుట్డోర్లో బయట మా గ్రౌండ్లో మేము మీటింగ్లు పెడుతున్నప్పుడు, క్రిస్మస్ మీటింగ్ పెట్టినప్పుడు ఎట్లా మేము సౌండ్ అన్నది మేము సెట్ చేస్తాము. ఇది మన ప్రిడిక్షన్ మాత్రమేనమాట. ఇది 100% అన్నది యాక్యురేట్ అన్నది ఉండదు. ఎందుకు ఉండదు అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ థింగ్ అంటే ఏంటి అంటే మనకి మన గాలి, ఆ యొక్క గాలి ఎయిర్ డిస్పర్స్మెంట్ బట్టి కూడా సౌండ్ మారిపోతూ ఉంటుంది. అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత మన టెంపరేచర్, సెకండ్ వన్ ఏమో టెంపరేచర్. ఈ బేసిస్ మీద సౌండ్ ఏమవుతుంది అంటే ఈ ప్రిడిక్షన్ తగ్గట్టుగా అక్కడ ఉండదన్నమాట. మనకి కొంచెం వేరియేషన్ అన్నది ఉంటుంది, కానీ ఒక యావరేజ్గా కొంతవరకు మనకి కొంతవరకు కూడా చాలా వరకు మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా మనం పెట్టినట్లయితే మనకి ఆల్ ది గ్రౌండ్ అన్నది మనకి కవర్ చేయొచ్చు అనమాట. ఇంకేదో లాస్ట్లో కొంత పోర్షన్ వరకు మనం కవర్ చేయలేకపోవచ్చు తప్ప చాలా వరకు ఏంటంటే మనం కవర్ చేయొచ్చు అనమాట ఈ ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ యూస్ చేసి. రైట్, ఇప్పుడు నేనేం చేశానంటే ఇందాక నేను చెప్పినట్టుగా నేను ఆడియన్స్ జోన్ అని 2 జోన్స్ కింద నేను తీసుకున్నాను అనమాట. ఒకటి
స్టేజ్ అన్నది ఒకటి, తర్వాత ఇది ఆడియన్స్ అన్నది నేను 2 zones అనేది నేను తీసుకున్నాను. ఈ 2 zonesకి నేను డిఫరెంట్ ఏమి ఇచ్చాను, ఈ డిస్టెన్స్ డైమెన్షన్స్ అనమాట. ఇవి 100 feet into 35 feet ఆఫ్ మన గ్రౌండ్ అనమాట. ఇది ఈ గ్రౌండ్లో మనం ఈ రీతిగా మనం సెటప్ అన్నది మనం చేయాలన్నమాట. దానికోసం మనం ఏంటి, ఇప్పుడు మనం ఒక ప్లాట్ అన్నది మనం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ ఏం చేసామంటే స్పీకర్స్ అన్నవి మనం ఆల్రెడీ యాడ్ చేసేసామన్నమాట. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే వాట్ ఆర్ ద స్పీకర్ సిస్టమ్స్ ఏంటి అన్నది ఇక్కడ మనకి చెప్తుంది అనమాట మీకు. ఈ పారామీటర్స్లో మీరు చూసినట్లయితే నేను తీసుకున్నది ఇది చూడండి, జెడ్ఎస్ సౌండ్లో LA212 అనమాట. ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. మేము మా దగ్గర ఉన్న ఇప్పుడు ఉన్న సౌండ్ సిస్టమ్కి, లైన్ ఎరేస్కి ఈ జెడ్ఎస్ కంపెనీ దగ్గరికి చాలా వరకు 97% దగ్గర మ్యాచెస్ ఉన్నాయి. ఒక 1 or 2 వాల్యూస్ అటు ఇటు ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే. మనకి ఈ పర్ఫెక్ట్గానే మనకి ఆరామ్సే మనకి రన్ అవుతుంది. మనకు ఒక అందాజా వాల్యూ అన్నది మనకు వస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఏం చేశానంటే మనకి తెలియడం కోసం అని చెప్పేసి నేను 8 లైన్ ఎరేస్ తీసుకున్నాను అనమాట. ఈచ్ సైడ్ 8 లైన్ ఎరేస్ హ్యాంగింగ్ చేయడం కోసమని నేను 8 లైన్ ఎరేస్ తీసుకున్నా. ఓకే, ఇటు సైడ్ మనకి 8 లైన్ ఎరేస్ ఉన్నాయి, ఇటు సైడ్ కూడా 8 లైన్ ఎరేస్ ఉన్నాయి. కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ బాక్స్ కౌంట్ ఎంత ఉన్నది, 8 లైన్ ఎరేస్ ఉన్నది అనమాట. ఇక్కడ నేను ఈ లైన్ ఎరే ఎంత హైట్లో పెట్టాలి అన్నది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట. ఎంత హైట్లో పెట్టాలి అంటే అప్రాక్సిమేట్లీ 12 feet హైట్లో పెట్టాలి అని చెప్పి కూడా దీనికి ఇక్కడ నేను మెన్షన్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం ఎంత హైట్లో మనం పెట్టాలి అన్నది కూడా మనం మెన్షన్ చేసినట్లయితే అక్కడ ఆ డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసి మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. ఈ యొక్క సౌండ్ ఎంతవరకు, ఈ SPL ఏంటి, ఇవంతా కూడా డీటెయిల్గా ఇక్కడ మనకి చెప్తుంది అనమాట ఇది. ఓకే, నేను ఈ రీతిగా మనం పెట్టాను అనమాట. అంటే ఇక్కడ నుంచి మనకి ఇదంతా కూడా ఆడియన్స్ కూర్చుంటారు అనమాట. ఈ కూర్చునే ఏరియాకి మనం ఇట్లా ఈ డైరెక్షన్ మనం ఇట్లా ఓ డైరెక్షన్ మనం అంటే ఇలా ఈ ఎక్స్ ఆకారంలో కనబడేలాగా వచ్చేలాగా మనం పెట్టామన్నమాట. అట్లా మనం డిజైన్ చేసాం. ఇక్కడ మనం ఏం చేసామంటే సబూఫర్స్ మనకి ఏంటంటే RCFలో మనకి ఇది దొరుకుతుంది అన్నమాట. మా దగ్గర ఉన్న మోడల్ అది. బట్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ రేంజెస్ కొంచెం అటు ఇటు ఉన్నాయి. బట్ మనకి ఏంటంటే ఇది చాలా వరకు స్టార్టింగ్ అట్ 50 hertz దగ్గర స్టార్ట్ అవుతుంది. 50 hertz టు సమ్ ఐ ఫర్గాట్ దాట్ ఎండ్ రేంజ్ ఎంతో, ఇంచుమించు 100 hertz లోపే ఉందన్నమాట ఇది. ఇట్స్ ఓకే. మనకి ఏంటంటే ఎంత మనకి ఈ ప్రెషర్ అన్నది ఉంది, స్పీకర్ ప్రెషర్ అన్నది ఉంది మనకి తెలియడం కోసం కాబట్టి నేను RCF తీసుకోవాల్సి వచ్చిందనమాట. రైట్, ఇక్కడ నేను 2 ఏం పెట్టానంటే 2 RCFs నుంచి 9007 మోడల్ RCF అన్నది నేను తీసుకున్నాను అనమాట. ఈ RCF మోడల్లో ఉన్న సబ్వూఫర్స్ అన్నది నేను ఇక్కడ ప్లేస్ చేశాను. నాకు ఇప్పుడు సౌండ్ అన్నది ఏంటంటే ఫుల్లీగా మన ల్యాండ్కి, ఈ గ్రౌండ్కి సరిపోతుంది అనమాట. ఈ 8 లైన్ ఎరేస్ మీకు ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే 4 లైన్ ఎరేస్ సరిపోతుందా? ఇప్పుడు అదే కదా మన పాయింట్. మనం అలా కూడా మనం ఇక్కడ మనం ఏంటంటే డిజైన్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను 4 లైన్ ఎరేస్కి వచ్చినప్పుడు ఇందాకటికి ఇప్పటికి మనకి మొత్తం క్యాలిక్యులేషన్స్ అన్నీ మారుతాయి అన్నమాట. కొంచెం టైం పడుతుంది ఇది క్యాలిక్యులేట్ చేసి మనకి అవుట్పుట్ ఇవ్వడానికి. ఇక్కడ క్యాలిక్యులేట్ జరుగుతుంది చూసారా. కాబట్టి ఇది క్యాలిక్యులేట్ చేసి మనకి ఏంటంటే ఎంత దీని యొక్క ప్రెషర్ అన్నది ఉంది ఏంటి అన్నది ఇది మనకి ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు. రైట్, ఇట్లా మనకి ఏంటంటే ఈ రెడ్ కలర్ ఎక్కువ ఉన్నది ఏంటంటే అక్కడ హయ్యర్ SPL రేంజెస్ అన్నీ అక్కడ ఉంటాయని అర్థం అన్నమాట మనకి. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే స్టార్టింగ్ ఎండ్లో గ్రీనిష్ ఉంది అంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ గ్రాఫిల్ ఇచ్చారు కదా, ఈ రేంజ్ ఆఫ్ dB అన్నది ఉంటుంది. గ్రీనిష్ ఉంది అంటే ఎంత అంట ఆల్మోస్ట్ మనకి 114 dB నుంచి 116 dB వరకు ఉంటుంది అన్నమాట ఈ రేంజ్ అన్నది. రైట్, ఈ రీతిగా ఈ యొక్క మనకి
స్పీకర్ యొక్క ప్రెషర్ ఏ రీతిగా ఉంటుంది ఏంటి అన్నది మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ అన్నది ఇక్కడ మనకి చెప్తుంది అనమాట. దాన్ని బట్టి మీరు ఇప్పుడు నేను 4కి మారిస్తే మనకి ఎట్లా వచ్చింది అనమాట. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఈ లాస్ట్ వీడియోస్లో నేను చెప్పాను కదా స్పీకర్ ప్లేస్మెంట్ ఎట్లా మనం చెయ్యాలి ఏంటి అన్నది. ఈ రీతిగానే మనం స్పీకర్ అన్నది ప్లేస్మెంట్ అన్నది మనం చేస్తాం అనమాట. ఫ్రంట్ పెడితే ఎట్లా ఉంది, బ్యాక్ పెడితే ఎట్లా ఉంది అన్నది. ఇప్పుడు మీరు కావాలంటే ఇప్పుడు దీన్ని మార్చి చూడొచ్చు అనమాట డైరెక్షన్స్. ఇప్పుడు నేను వెనక్కి పెట్టి చూశాను కదా, నేను ఇక్కడికి స్టేజ్ ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట. నేను ఇప్పుడు దీన్ని కూడా అక్కడికే తీసుకొద్దాం. రైట్, నేను ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు చూడొచ్చు క్యాలిక్యులేషన్ అన్నది ఎట్లా ఉన్నది ఏంటి అన్నది. ఇందాక ఇక్కడికి వచ్చిన ఈ రెడ్ మార్కింగ్ ఇప్పుడు ఎదరికి వచ్చింది అన్నమాట, చూసారా? అట్లా మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క దీన్ని ఇక్కడ ఏంటంటే స్టిమ్యులేషన్ అన్నది మనం చేయొచ్చు అనమాట. దీన్ని మనం ఇక్కడ విజువల్గా మనం చూడొచ్చు, తెలుసుకోవచ్చు. డిజైన్ చేస్తున్నప్పుడు మనకి ఎట్లా వస్తుంది, సౌండ్ ఎట్లా అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు 4 ఉన్నాయి కదా ఇక్కడ కౌంట్, మళ్ళీ మనం బ్యాక్ టు 8కి మార్చేద్దాం ఆ డిజైన్. దీన్ని కూడా మనం బ్యాక్ టు 4 to 8 చేస్తే అగైన్ మనకి ఎట్లా వచ్చింది ఏంటి అన్నది ఇక్కడ మళ్ళీ మనకి తెలుస్తుంది అనమాట ఇక్కడ డిజైన్. కింద కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కింద లెవెల్ కూడా మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ యొక్క క్యాల్కులేట్ చేసినప్పుడు ఇవన్నీ మారుతుంది అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ కూడా ఈ 55 feet దగ్గర మనకి బాగా హై పీక్ అన్నది ఉందన్నమాట. అప్ టు ఎంత అంటే అరౌండ్ 120 అంటే ఇంచుమించు 130 dB దాకా ఉందన్నమాట అక్కడ. ఇప్పుడు చూసారా రెడ్ అన్నది ఇక్కడికి వచ్చింది, ఇందాక ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడికి వెళ్ళింది అనమాట. ఇట్లా మనం ఏం చేయొచ్చు అంటే డిజైన్ అన్నది మనం చేయొచ్చు అనమాట. ఇట్లా డిజైన్ చేస్తాం మనం. డిజైన్ చేసి మనం ఎంతెంత పెట్టాలి ఏంటి అన్నది ఇవంతా కూడా ఇక్కడ మనకి డిజైనింగ్ అన్నది మనకు తెలుస్తుంది అనమాట. రెండోది ఇప్పుడు లైనరేకి వచ్చేసేటప్పటికి ఏంటి అంటే మనకి ఆ లైనర్ ఏ యాంగిల్లో మనం పెట్టాలి, ఆ పిన్ సెక్షన్ మనకి ఏ యాంగిల్లో మనం పెట్టాలి అన్నదే చాలా మందికి తెలియదు అనమాట. అది తెలియడానికి చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు అనమాట. అది ఎట్లా సెట్ చేయాలి ఏంటి అని. ఈ పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద సౌండ్ ఇంజనీర్స్, ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్స్ ఎట్లా వాళ్ళు పెడతారు ఈ యాంగిల్స్ ఈ స్పీకర్లకి లైనర్కి అన్నదే ఇప్పుడు నేను మీకు చెప్తాను అనమాట. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇప్పుడు నేను 8 లైనరేస్ పెడితే దానికి హైట్ ఎంత వస్తుంది అది చాలామందికి తెలియదు. అప్పుడు ఎంత హైట్లో మనం ఈ హంగ్ చేయాలి ఈ లైనరేని, ఇవన్నీ మనకి తెలియాలి. ఎంత ఏంటి అంటే ఇటువంటి సాఫ్ట్వేర్లో మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఎంత అంటే ఇది డిస్టెన్స్ ఇది హైట్ ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ 10 feet ఆఫ్ హైట్ వచ్చేస్తుంది అనమాట. 8 లైనరేస్ మనం కనుక స్టాక్ చేసినట్లయితే 8 లైనరేస్ ఆఫ్ మనం చేసినప్పుడు దీని వెయిట్ కూడా ఎంత ఉంది అంటే అప్రాక్సిమేట్లీగా ఇది ఎల్బీస్లో ఉందన్నమాట, ఎల్బిఎస్లో ఉంది. దీన్ని మీరు కావాలంటే తర్వాత మీరు కేజీస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. 1200 ఎల్బిఎస్లో ఉందన్నమాట. ఇది అంత వెయిట్లో ఇది ఉంది. దీని యొక్క ఈ యొక్క గ్రౌండ్ కవరేజ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇది 16.5 feet ఏంటంటే ఇక్కడి నుంచి ఇవి హైట్ ఇది ఎట్లా ఉంది ఏంటి ఇవంతా డిస్టెన్స్ అన్నది కూడా ఇది ఇచ్చింది అనమాట. రిగ్గింగ్ అనమాట, ఇది రిగ్గింగ్ డిస్టెన్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క వాల్యూస్ అన్నీ కూడా మనకి ఎట్లా తెలుస్తుంది. ఈ పిన్ వాల్యూ మనం ఎక్కడెక్కడ పెట్టాలి అంటే ఇక్కడ ఉన్నది అనమాట. మీరు ఇక్కడికి వస్తే ఫస్ట్ బాక్స్కి మనం ఎక్కడ పెట్టాలి ఏంటి అన్నది ఇక్కడ ఇది ఇచ్చింది. మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మార్చుకున్నట్లయితే ఇక్కడ మారుతూ ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ మీరు మార్చొచ్చు అనమాట. పిన్ డిస్టెన్స్ మారిస్తే మనకి ఎంతెంత వస్తుంది ఏంటి అన్నది మనకి తెలుస్తుంది. పైది మనం ఆల్మోస్ట్ పై 2 ఎప్పుడు 0 degree ఉండేలా మనం చూసుకున్నట్లయితే స్ట్రైట్గా మనకు ఉంటుంది అనమాట సౌండ్ అన్నది మనకి మనం డిజైన్ చేసేటప్పుడు.
మనం ఏంటంటే ఇలా వేరియస్గా మనం ఏం చేయొచ్చు అంటే పిన్ డిస్టెన్స్ ఎంత పెట్టాలి, ఏంటి, ఎలా పెడుతుంటే మనకి అవుట్పుట్ అన్నది ఎట్లా చేంజ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ పిన్ మనం ఈ యొక్క యాంగిల్ మనం సెట్ చేసినట్లయితే స్పీకర్ ఆ రీతిగా మనకి అక్కడ సౌండ్ అన్నది ఇక్కడ వస్తుంది అనమాట. అప్పుడు ఎంటైర్గా మన ల్యాండ్ అన్నది కవర్ అవుతుందా లేదా ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ అన్నది మనకి చెప్తుంది అనమాట. ఇంకా మీకు కావాలి అనుకుంటే కింద ఇది లెవెల్ అటెన్ 40 feet నుంచి 60 feet ఇక్కడ ఇలా డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎక్కడ ఉందంటే 60 feet దగ్గర అయితే పీక్ ఉంది. అంటే సెంటర్ ఆ ల్యాండ్కి సెంటర్లో మనకి ఏంటంటే పీక్ ఎస్పిఎల్ రేంజ్ అన్నది అక్కడ మనకి వస్తుంది అనమాట. అదే కదా మనకి ఇక్కడ ఈ యొక్క మనకి వ్యూలో చూపిస్తుంది ఇది, అదనమాట. ఇంకా మీకు కావాలి అనుకుంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఏ రీతిగా ఉంది, ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్సెస్ కూడా 500 Hz ఈ ఏరియాలో ఎంత డీబీ అన్నది ఉంది. తర్వాత బాగా చివరికి వెళ్ళిపోతున్నప్పుడు మనకి 16K దగ్గర అయితే ఎంత డీబీ వస్తుంది, దీని యొక్క లౌడ్నెస్ అక్కడ క్లారిటీగా వినపడుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్లో మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనం టైం రెస్పాన్సెస్ కూడా మనం చూడొచ్చు. ఓకే, ఇట్లా టైం రెస్పాన్సెస్ ఏ రీతిగా ఉన్నది ఏంటి అన్నది ఇవన్నీ కూడా. ఇదేమో డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్ అన్నమాట. ఎట్లా ఉన్నది ఏంటి, ఈ యొక్క లెవెల్ ఆఫ్ డీబీ అన్నది ఏ రేంజ్లో ఎంతెంత ఉందో ఇదంతా కూడా ఇక్కడ మనకి డీటెయిల్డ్గా తెలుస్తుంది అనమాట. ఇది ఫిల్టర్స్ అనమాట. ఇక్కడ మనం ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు, గ్లోబల్ ఫిల్టర్స్ ఇవి, రైట్. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఇట్లా మీరు హై పాస్ ఫిల్టర్ పెట్టాలా, లో పాస్ ఫిల్టర్ పెట్టాలా, ఇవన్నీ కూడా మనం ఇక్కడే ఈక్యూయింగ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఏరియాలో ఎంతెంత వస్తుంది ఏంటి, ఇది ఒక ఇట్లా మనం ఏం చేయొచ్చు అంటే డిజైనింగ్ అన్నది మనం ఇక్కడే చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఇప్పుడు డిజైనింగ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే ఈ కర్వ్, ఈ గ్రాఫ్, ఈ ఫిల్టర్స్, ఐఆర్ ఫిల్టర్స్ని మనం పట్టుకెళ్ళి మనం ప్రీసెట్ కింద మనం వేసుకోవచ్చు అనమాట. ఇలా డిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఏ వెయిటెడ్లో ఉంది అంటే ఏ వెయిటెడ్లో ఉందన్నమాట. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎస్పిఎల్లో మనకి 4 types ఆఫ్ వెయిటెడ్ ఉంటుంది. ఏ, బి, సి అండ్ జెడ్ టైప్ అనమాట. ఇప్పుడు ఇది ఏ టైప్లో ఉందంటే ఏ, క్యాపిటల్ ఏ వెయిటెడ్ ఎస్పిఎల్ అనమాట. అంటే మనం మనిషి ఏ వెయిట్ అయితే వింటారో, ఏ ఫ్రీక్వెన్సీ రేంజ్ అయితే వినగలుగుతాడో మనిషి, ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉందన్నమాట. ఇది ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ కాదు, జెడ్ ఫ్రీక్వెన్సీ కాదు, అది జెడ్ వెయిటెడ్ కాదు, సి వెయిట్ కూడా కాదనమాట. ఓకే, ఇక్కడ మీరు కావాలి అంటే జెడ్ వెయిట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మొత్తం ఫ్లాట్ అన్నది వస్తుంది స్పీకర్కి. ఓకే, జెడ్ వెయిట్ పెడితే మనకి ఈ రీతిగా ఉందన్నమాట మనకి. అదే కనుక మీరు ఏ వెయిటెడ్ పెడితే ఈ రీతిగా మనుషులు అంటే మన ఆడియన్స్, మన మనుషులు హ్యూమన్ ఎక్కడ ఎక్కువగా వినగలుగుతారంటే 60 Hz దగ్గర, 60 feet దగ్గర ఏంటంటే ఎక్కువగా వాళ్ళు పీక్ హార్ష్గా వచ్చింది అన్నట్టు పీక్ సౌండ్ అంతా అక్కడ ఉన్నట్టుగా సెంటర్ ఆఫ్ ది గ్రౌండ్లో మనకి ఇది చూపిస్తుంది అనమాట. ఈ రీతిగా ఎక్కువ సౌండ్ అన్నది అక్కడ ఉంటుంది. ఈ మిగతా ఏరియాస్లో ఏంటంటే మనకి కొంచెం ఎస్పిఎల్ అన్నది తక్కువగా మనకి ఉంటుంది అన్నమాట. ఆ రీతిగా ఇది ఇక్కడ చూపిస్తుంది. ఈ రీతిగా మనం ఏం చేస్తాము అంటే మనం సిస్టమ్ అన్నది మనం డిజైన్ చేస్తాం అన్నమాట. డిజైన్ చేసి మనం ఎక్కడ స్పీకర్లు పెట్టాలి, ఎట్లా మనం స్పీకర్లు పెట్టాలి, స్పీకర్ ప్లేస్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూపించాను కదా, స్పీకర్ ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను ఎందుకు చెప్పాను అంటే ఈ సాఫ్ట్వేర్స్ మనం యూజ్ చేసినప్పుడు మనకేంటంటే ఈ స్పీకర్ని ఎట్లా మనం సెట్ చేయాలి, ఎట్లా మనం ఏ డైరెక్షన్స్లో మనం పెట్టాలి ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఒక క్లారిటీ అన్నది మనకు వస్తుంది. నేనేమో ఇట్లా ఎక్స్ షేప్లో రావాలన్నది పెట్టాను అనమాట. కొంతమంది ఏంటంటే ఇలా స్ట్రైట్గానే రావాలని కొంతమంది పెడతారనమాట. అట్లా
ఎవరికి ఆ ల్యాండ్ తగ్గట్టుగా ఎట్లా కావాలి అనుకుంటే మనం డిజైన్ చేయొచ్చు అనమాట. నేను ఏంటంటే నేను ఇలా స్ట్రైట్గా పెట్టాను అనుకోండి, మా ల్యాండ్కి మా గ్రౌండ్లో ఏంటంటే కొన్ని మనకి ఎదురుగా వెళ్ళి రిఫ్లెక్ట్ అయిపోయే ఆబ్జెక్ట్స్ అన్నీ మనకు ఉన్నాయన్నమాట. అందుకోసమనే మనం ఏం చేసామంటే సౌండ్ని టిల్ట్ అన్నది మనం చేసామన్నమాట. కొంచెం టిల్ట్ అండ్ ప్యాన్ మనం చేసినప్పుడు కొంచెం ఇటు తిప్పినప్పుడు మనకి ఏంటంటే జనాల వైపుకి ఈ సౌండ్ అన్నది వెళ్తుంది అనమాట. ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటా ఆ రీతిగా మనం ఇక్కడ చేసామన్నమాట మనం. రైట్, ఈ రీతిగా మనం ఏం చేస్తాము అంటే ఈ డిజైనింగ్ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేసి ఈ యొక్క సిస్టమ్ డిజైన్ని మనం క్రియేట్ చేస్తాం. దీని తర్వాత ఇది మీకు నచ్చింది, ఫైనల్గా అయ్యింది అంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఫైనల్గా పీడిఎఫ్ కూడా మనకు వస్తుంది అనమాట. మీరు ఆ పీడిఎఫ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని మీరు ఆ పీడిఎఫ్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. మీకు ఎక్కడ స్పీకర్ని మీరు ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు లైన్ అరేస్ కాబట్టి నేను లైన్ అరేస్ గురించి చెప్పాను. ఇప్పుడు అందరు కూడా చాలామంది లైన్ అరేస్కి వెళ్ళిపోయారు. టాప్స్ అనే వాడి వాళ్ళు చాలా తక్కువ కాబట్టి నేను లైన్ అరే చెప్పాను అనమాట. అప్పుడు మీరు ఏ పిన్కి మీరు పెట్టాలి, ఏ యాంగిల్కి ఏ పిన్ పెట్టాలి ఏంటి అన్నది ఇందులో మనకి చెప్తుంది. ఆ పిన్కి మనం ఆ బాక్స్కి ఆ పిన్ మనం సెట్ చేసుకుంటూ మనం వెళ్తాం అన్నమాట. ఈ రీతిగా మనం ఈ సిస్టమ్ డిజైనింగ్ అన్నది మనం చేస్తామన్నమాట ఈ ఈజీ ఫోకస్ 3లో మనం. సరే, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము అన్నది మనం రీక్యాప్ చేసుకుందాం అనమాట. ఏం నేర్చుకున్నాం, సిస్టమ్ డిజైనింగ్ అంటే ఏంటి అన్నది. సిస్టమ్ డిజైనింగ్ అంటే ఏంటంటే స్పీకర్ కొనే ముందు కానీ యాంప్లిఫైర్స్ కొనే ముందుగానే మనం ప్లాన్ చేసుకోవడం అనమాట. ఈ డిజైనింగ్ అంటే ఏంటి అంటే ఇది మనం ఎట్లా చేస్తాము అంటే ముందు మనం డిజైన్ చేసి ఇన్స్టాల్ చేసి ట్యూనింగ్ చేస్తాం. ఇది కరెక్ట్ రియల్ వరల్డ్ ఆర్డర్ అనమాట. మనం డిజైన్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసి తర్వాత ట్యూనింగ్ అన్నది మనం చేసుకుంటాం. రైట్, ఇది ఆర్డర్. అండ్ థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే ఏం నేర్చుకున్నాం మనం అంటే డిజైన్ స్కిప్ చేస్తే మనకి ఏంటి ప్రాబ్లం అంటే ఈ రాంగ్ స్పీకర్ కౌంట్, తర్వాత వీక్ కవరేజ్, అలాగే వేస్ట్ మనీ అనమాట. అందుకే డిజైన్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈజీ ఫోకస్ 3లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫ్రీ సాఫ్ట్వేర్లో మనం ఇన్స్టాల్ చేసే ముందే మనం ఎస్పిఎల్ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా మనం ఎట్లా ప్రిడిక్ట్ చేస్తున్నామో ఎస్పిఎల్ని డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టి స్పీకర్ని ఎదరికి వెనక్కి ఏ పొజిషన్లో మనం స్పీకర్ పెట్టాలి ఇవన్నీ మనం చూసాం కదా ఈ లైన్ అరే సిస్టమ్ని. ఆ రీతిగా మనం ఏం చేస్తామంటే ముందుగానే మనం ప్రిడిక్ట్ చేసి మనం స్పీకర్ ఎక్కడ పెడితే మనకి ల్యాండ్కి లేకపోతే మన చర్చ్లో సెట్ అవుతుంది అన్నది దాన్ని బట్టి ముందే మనం ప్రిడిక్ట్ చేసి ప్లాన్ అన్నది గీసి మనం ఇంప్లిమెంటేషన్ అన్నది మనం చేస్తామన్నమాట. ఈ రీతిగా మనం ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ మనం యూజ్ చేస్తామన్నమాట. మీరు రిమెంబర్ చేయాల్సింది ఏంటి అంటే ప్లాన్ ఫస్ట్, బై సెకండ్, ఇన్స్టాల్ థర్డ్ అనమాట. ఇవి మీరు ఈ 3 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీరు ప్లాన్ చేయాలి ఫస్ట్గా, తర్వాత కొనాలన్నమాట, ఆ తర్వాత థర్డ్ది ఏంటంటే ఇన్స్టాలేషన్ అన్నది మీరు చేసుకోవాలి. ఈ 3 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్, మీ చర్చ్లో మీరు కొత్త స్పీకర్లు కొనాలని అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మీ చర్చ్ సైజెస్ ఏంటి, మీ ఎన్ని స్పీకర్లు అవసరం అవుతుందో మేము చెప్తామన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఇంకొక నెక్స్ట్ టాపిక్తో ఈ సిస్టమ్ డిజైనింగ్లో ఇంకొక డిఫరెంట్ సాఫ్ట్వేర్, మంచి పాపులర్ బ్రాండ్ సాఫ్ట్వేర్తో నేను మీ ముందుంటా. అందులో సేమ్ దీన్ని ఎట్లా డిజైన్ చేయొచ్చు ఏంటి అన్నది ఆ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు షేర్ చేయండి. అలాగే మీ చర్చ్లో ఉన్న టెక్ టీమ్కి కానీ అలాగే సౌండ్ ఇంజనీర్స్కి, అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి వాళ్ళకి షేర్ చేసినట్లయితే సిస్టమ్ డిజైనింగ్ చేస్తే ఏ రీతిగా ఉంటుంది అన్నది వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. మీకు కనుక ఎనీ క్వశ్చన్స్ కానీ ఎనీ కామెంట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ ఏమైనా మాకు తెలియజేయండి. అలాగే మా సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్కి, మా మెయిల్కి, అలాగే మా డిస్కార్డ్ సర్వర్లో, అలాగే మా వాట్సాప్లో మీరు ఇవన్నీ ప్లాట్ఫామ్స్లో కనెక్ట్ అయ్యి మీకున్న వాల్యుబుల్ క్వశ్చన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజేసినట్లయితే మేము తప్పకుండా మీకు రిప్లై ఇస్తామన్నమాట. అలాగే మీకు కనుక ఈ లైవ్ సౌండ్ హ్యాండ్ బుక్ పీడిఎఫ్ మీకు కావాలి అనుకున్నట్లయితే మన వెబ్సైట్లో ఉన్నాయి. ఇంకా అదర్ పీడిఎఫ్స్ కూడా మన సైట్లో అవైలబిలిటీగా ఉన్నాయన్నమాట. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు చెక్అవుట్ చేయొచ్చు అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, గాడ్ బ్లెస్ యూ.